ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ భక్తుడు ఒక మాట అంటున్నాడండి ఇశ్రాయేలు ప్రజలకి. ఏమని అంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియుల దేశములో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడే మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవానే సేవించెదము అనేను. ఈ మాట యెహోషువ భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తున్నాడు. మీ పితరులు సేవించిన దేవతలు మీరు సేవిస్తారో, నది అద్దరిని ఉన్న ఆ యొక్క దేవతల్ని సేవిస్తారో, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. మీరు ఎవరిని సేవించినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అంటున్నాడు భక్తుడైన యెహోషువ. ఈరోజు నీ జీవితంలో నీవి మాట అనగలుగుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీవును నీ ఇంటి వారును యెహోవాను సేవించే కుటుంబంగా భక్తులుగా ఉన్నారా? లేకపోతే నేను ఒక్కరిదాన్నే యెహోవాను సేవిస్తున్నాను, నేను ఒక్కరిదాన్నే భక్తి చేస్తున్నాను, నేను భక్తి చేస్తే నా కుటుంబం అంతయు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నా కుటుంబం అంతటికి వచ్చేస్తుంది, నేను దేవుని మందిరానికి వెళ్తే నా కుటుంబం రానవసరం లేదు, నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం అంతటికి కాపుదల దేవుడు ఇచ్చేస్తాడు అని అనుకుంటున్నావా? లేదు లేదు. దేవుని చిత్తం ఏంటి అంటే నీవును నీ ఇంటి వారును దేవుని సేవించాలని. దేవుని చిత్తం ఏంటి అంటే నీవును నీ ఇంటి వారును కలిసి ప్రభు సన్నిధికి వెళ్ళాలని, నీవును నీ ఇంటి వారును కలిసి ప్రభుని ఆరాధించాలని, ప్రభుకి ప్రార్థన చేయాలని, ప్రభు కొరకే బ్రతకాలని ప్రభు యొక్క ఉద్దేశం. యెహోషువ భక్తుడు అందు నిమిత్తమే అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని. నీవు కూడా నీ జీవితంలో నీ ఒక్కడివే దేవుని మందిరానికి వెళ్తూ ఒక భక్తిపరుడుగా, ప్రార్థనా పరురాలుగా జీవించడం కాదు. నీవును నీ భర్త, నీవును నీ భార్య, నీవును నీ బిడ్డలు, నీవును నీ కుటుంబ సభ్యులు కలిసి ప్రభువుని సేవించేవారిగా, ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. ఇంతకీ ప్రభువుని ఎట్లా సేవించాలి అంటే ఆ పై వచనంలోనే ఒక మాట వ్రాయబడి ఉంది 14వ వచనంలో. ఏమని అంటే, దేవుని సేవించే మనమంట నిష్కపటముతోనూ సత్యముగా దేవుని సేవించాలంట. అలాగే మీరు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే దేవుని సేవించే మనము భయం భక్తి కలిగి గడగడా వణుకుచు ప్రభువుని సేవించాలంట. ఇంకా మీరు బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంట. ఇంకా మీరు కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే సంతోషముతో యెహోవాను సేవించేవారిగా ఉండాలంట. సో ఈరోజు నీవు సేవించే నీ ప్రభువు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే నిష్కపటముగా, సత్యముగా, సంతోషముతో దేవుని సేవించాలని, భయం భక్తి కలిగి గడగడా వణుకుచు నీవును నీ ఇంటి వారును యెహోవాను సేవించాలని, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలని. ఇంకా మీరు ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభువుని సేవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సో ఈ రోజు నుంచి దేవుని సేవించు. నీవు మాత్రమే కాదు, నీవును నీ ఇంటి వారును కలిసి ప్రభువుని సేవించే వ్యక్తులుగా, భక్తులుగా జీవించడానికి ప్రయత్నించు. తద్వారా యెహోషువ భక్తుడు ఎలాగైతే దేవుని దృష్టికి ప్రియంగా ఎంచబడ్డాడో నీవును నీ కుటుంబం కూడా దేవుని దృష్టికి ప్రియంగా ఎంచబడ్డానికి ప్రయత్నించండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.